అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఈరోజు నేను వాటర్ గురించి ఒక చిట్కా చెప్దామనుకున్నానండి. ఇప్పుడు మనం ఎక్కువ క్యాన్ వాటర్ తాగుతున్నాము. పైనుంచి వచ్చే వాటర్ ఫిల్టర్ చేసుకుని అవి తాగుతున్నాం చాలా వరకు. మనం మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ఇట్లా రాగి బిందెలో పోసి పెట్టుకోండి. పోసి పెట్టుకుంటే మనకి ఇప్పుడు అందరికీ తెలుసు, రాగి బిందె కానీ ఇత్తడి బిందెలు వాడితే ఎంత హెల్దీ ఉంటుందో అందరికీ తెలుసండి. కామన్, అందరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే మనము ఫిల్టర్లో ఉంది కాబట్టి, ఫిల్టర్లో పట్టుకొని తాగుతున్నాం కాబట్టి మనకు రాగి ఇది మనకి అందుతలేదనమాట. రాగి వాటరు అనేది ఒక ఫిల్టర్ బాగా ఫిల్టర్ అయిన తర్వాత రాగి బిందెలో పట్టి పెట్టుకున్నారనుకోండి, ఇంకా పిల్లలైనా కానీ ఒకవేళ మనం పట్టి పెట్టినా కానండి చాలా వరకు మగ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ మనం కిచెన్లోనే ఎక్కువ వరకు పెడతాము వాటర్ ఫిల్టరు. ఎక్కువ వరకు అక్కడికి వెళ్ళి తాగుతారు. మనము ఇట్లా రాగి బిందెలో వాటర్ తెచ్చుకొని ఇట్లా డైనింగ్ టేబుల్ మీదనో హాల్లోనే చాలా వరకు హాల్లోనే పెట్టేసేయాలండి. ఎక్కడైనా సెట్ చేసి రాగి బిందెని వాటర్ అక్కడ పెట్టేసి ఒక గ్లాసు ఇట్లాంటి చెమ్ము ఒకటి పెట్టామనుకోండి, పిల్లలు ఆడుకుంటా చేసుకుంటా అవి తీసుకొని తాగుతారు. పిల్లలకి చాలా మంచిదండి, మనకు కూడా చాలా మంచిది. చూడండి, నేనైతే ఈ బిందెలో నీళ్ళు బట్టి ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. మనం భోజనం చేసినా కానీ ఆ వాటరే తీసుకుని, మనకి ఎందుకంటే ఎదురుగా ఉంది కాబట్టి వాటరు మనం లేసి కిచెన్ దాకా వెళ్ళాం కాబట్టి టేబుల్ మీదనే పెట్టుకుంటాం చాలా వరకు. ఇది వచ్చి అండి కిచెన్లో ఫిల్టర్ చేసిన నీళ్ళు పట్టి కిచెన్లో వంటకి వాడతానండి. వీటిలో కిచెన్లో పెట్టుకుంటా. నేను ఎక్కువ వరకు ఫిల్టర్ నీళ్ళు మొత్తం దీంట్లో నింపుకొని ఈ నీళ్ళే వాడతానండి వంటకి కూడా. అందుకని మీరు కూడా మంచి నీళ్ళు ఏ వాటర్ అయినా, క్యాన్లో తెచ్చుకున్న వాటర్ అయినా సరే అండి, రాగి బిందెలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి రాగి బిందెలో వాటర్ మనం తాగొచ్చు. వర్షాకాలం వస్తుంది కాబట్టి రాగి బిందెలో నీళ్ళు నింపిన తర్వాత మనకి గొంతుకి వాటికి ఇన్ఫెక్షన్ ఏం రాకుండా, పిల్లలకి ఏం రాకుండా ఉండాలంటే 4 తులసాకు వేసి పెట్టేసామనుకోండి, అది దాంట్లోనే ఉంటుంది కాబట్టి పిల్లలు తాగినా కానీ ఏం కాదు, తాగరనమాట, తీసి పడేస్తారు. అదే మనము బిందెలో వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిది. పిల్లలకి కనిపిది కూడా తీసుకొని తాగేస్తారు. నేను పిల్లలకి సబ్జా వేస్తే తాగరు, గ్లాసులో వేసి తాగరు. ఒక స్పూను రాగి బిందెలో వేసి పెడతానండి. ఎండాకాలంకి చాలా మంచిది, వేడి కూడా తగ్గుతుంది. అట్లా నేను బిందెలోనే వేసి పెడతానండి. ఏదో ఒక్కటి అందినా కానీ వాళ్ళకి సబ్జా ఒక్కటి నోట్లోకి పోయినా మంచిదే. రోజు ఒకటి తిన్నామనుకోండి 10 రోజులకు 10 వెళ్ళిపోతుంది అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.